అందరికీ నమస్తే. నా పేరు గంపా నాగేశ్వరరావు, మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు కోదాడ పట్టణానికి ఎన్ఆర్ఎస్ స్కూల్ అండ్ కాలేజీ ఆహ్వానం మీదకి రావడం జరిగింది. ఒక విద్య అంటే ఏదో పెద్ద హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టు కాకుండా ఓ నాణ్యమైన విద్య, కార్పొరేట్ విద్యను మరి మన ఊరికి మన కోదాడ తీసుకొచ్చి ఓ చక్కని ప్రోగ్రాం చేస్తూ పిల్లలకు చదివి కాకుండా సంస్కారవంతంగా తయారు చేస్తూ వాళ్ళు ఎలా ఉండాలి, ఇంటర్నేషనల్గా తయారు చేయాలంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలో మొత్తం మన అద్భుతంగా ఈ స్కూల్ ఈ కాలేజీలో నడిపిస్తూ ఉన్నారు. మీరు యజమాని వేరే దేశంలో ఉన్నా అది ఇంపార్టెంట్ కాకుండా నా ఊరి కోసం ఏం చేయాలి, నా వాళ్ళ కోసం ఏం చేయాలి అని ఆలోచించి రాజుగారు మనందరి గురించి ఒక స్కూల్ చాలా అద్భుతంగా కాలేజీ పెట్టడం జరిగింది. ఒక విశాలమైన గ్రౌండ్, అంత పెద్ద గ్రౌండ్ నేను ఏ ప్రైవేట్ స్కూల్ చూడను. అన్ని మ్యాచ్ బాక్స్ లాంటి స్కూల్స్ ఉంటాయి. నేను స్కూల్తో పాటు నేను అడిగి తెలుసుకున్నాను, ఆటలతో పాటు పాటలతో పాటు అన్నీ నేర్పిస్తూ పిల్లల్ని చక్కగా తయారు చేస్తున్నారు. ఇదే ఎన్ఈపీ 2020 అంటే ఇదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉంది కదా, ఆ పాలసీని ఆల్రెడీ అమలుపరుస్తున్నట్టుగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారికి యజమానానికి నాకు కంగ్రాచులేషన్స్ రేటింగ్ తెలియజేస్తూ టీచర్లతో మాట్లాడాను, లెక్చర్తో మాట్లాడాను. చాలా ప్రతిభావంతులైన లెక్చరర్స్ టీచర్స్ ఉన్నారు. అలాగే కరెస్పాండెంట్ గారు వేణు గారు చాలా కష్టపడుతూ నేను ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ కూడా మనకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ పిల్లలతో మాట్లాడడం 2 గంటలు అద్భుతంగా ఉన్నారు. పిల్లలు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు. పేరెంట్స్ని ఎవరు పట్టించుకోరు, ఇది పేరెంట్స్ని పట్టించుకోవడం, పేరెంట్స్ని పిలవడం జరిగింది. సో ఇది చాలా అద్భుతమైన విషయం. అందరికీ నమస్కారం. ముందుగా నేను రాజేష్, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ఈరోజు 2026-27 సంవత్సరంకు గాను పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి ముఖ్య అతిథిగా గంపా నాగేశ్వరరావు గారిని పిలవడం జరిగింది. సో కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున పేరెంట్స్, పిల్లలు అందరూ రావడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ప్రజెంట్ జెన్జీ జనరేషన్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎలా మోటివేట్ చేసుకుంటే మంచి ర్యాంకులు, మంచి స్థాయికి వెళ్తారు అనే విధంగా ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా ఎత్తున పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇదే విధంగా ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ముందుకు వెళ్తుందని, మేము ఏదైతే 2023 సంవత్సరంలో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పామో అదేవిధంగా ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తామని ప్రామిస్ చేసుకుంటూ ధన్యవాదాలు.